హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది బీట్రూట్ హల్వా. రక్తహీనత ఉన్న వాళ్ళకి, నీరసంగా ఉన్న వాళ్ళకి ఈ హల్వా చాలా బాగా ఉపయోగపడుతుంది. 10 రోజులు రోజు ఒక 2 స్పూన్లు తిన్నారంటే బ్లడ్ లేని వాళ్ళకైనా చక్కగా బ్లడ్ పడుతుంది. ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్లో చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నారంటే పిల్లలకు కూడా బలం. పిల్లలకి పెట్టేటప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. దీనికోసం నేను 1/2 kg క్వాంటిటీ తీసుకున్నాను. దానికి కొలతలు చెప్తాను. ముందుగా బీట్రూట్ని పై తొక్క అంతా తీసేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇలాగా తురుముకునే దాంతో సన్నగా తురుముకోండి. ఈ బీట్రూట్ అంతా తురుముకున్న తర్వాత దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి వేసుకొని ఇది క్వాంటిటీ ఎంత ఉందో కొలుచుకోండి. ఈ బీట్రూట్ తురుమునంతటినీ ఎంత క్వాంటిటీ ఉందో మనం గిన్నెలోకి వేసుకొని కొలుచుకోవాలి. ఎందుకంటే అదే గిన్నెతో మనం బెల్లం కూడా తీసుకుంటాం. మనం బీట్రూట్ హల్వాని బెల్లంతో చేసుకుంటున్నాం, పంచదారతో కాదు. ఇప్పుడు దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. దీనిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్లో ఇవి అవి అని లేదు, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోండి. ఏ వేసుకున్నా కొంచెం చిన్నగా తరిగి వేసుకోండి. కొంచెం చిన్నగా ఉంటే టేస్ట్ బాగుంటాయి. జీడిపప్పు అయినా, బాదం పప్పు, పిస్తా పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, దోస గింజలు ఏవైనా వేసుకోండి. వీటిని వేయించి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళొక్క స్పూను నెయ్యి వేసుకొని ఈ బీట్రూట్ 1/2 kg తురిమిన బీట్రూట్ అంతటి వేసుకోండి. వేసుకొని మధ్యలో తిప్పుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ, దగ్గరుంటేనేమో కొంచెం సెగబెట్టుకోండి, దగ్గర లేకపోతే సిమ్లో పెట్టుకోండి. ఈ రకంగా దీన్ని వేపుకోండి. దీన్ని వేపుకోవడానికి 1/2 kg బీట్రూట్ వేగడానికి నాకు కరెక్ట్గా 15 నిమిషాలు టైం పట్టింది. త్వరగానే వేగుతుంది. బీట్రూట్ని ఎప్పుడైనా హల్వా చేసేటప్పుడు ఫ్రెష్ బీట్రూట్తో చేయండి, అప్పుడు మాడకుండా ఉంటుంది, నీరు వస్తుంది కాబట్టి. ఇదిగో నాకు ఈ దశకి రావడానికి కరెక్ట్గా 15 నిమిషాలు పట్టింది. ఇలా రావాలి. ఇలా వేగిపోతే మనకి హల్వా చాలా రుచిగా ఉంటుంది. తర్వాత చేసే ప్రాసెస్ అంతా మనకి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 kg బీట్రూట్కి 1/2 లీటర్ పాలు తీసుకొని ఈ బీట్రూట్లో ఈ పచ్చిపాలు, కాసిన పాలు కాదు, పచ్చిపాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు తీసుకొని, పచ్చిపాలు తీసుకొని వేసేయండి. ఈ పచ్చిపాలు ఈ బీట్రూట్లో పోసిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఈ పాలంతటిని ఈ బీట్రూట్ పీల్చేసే వరకు అలా కదుపుకుంటూ ఉండండి. త్వరగానే పీల్చేస్తుంది. కొంతమంది ఇంకా ఎక్కువ కూడా పోసుకుంటారు. మరీ ఎక్కువ పోసుకుంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని నేను 1/2 kgకి 1/2 kg పాలు పోసుకుంటాను. పాలు ఎందుకు పోస్తారంటే బీట్రూట్ కొంచెం ఉడకటానికి, ప్లస్ మనం వేసిన బెల్లంతో బీట్రూట్ హల్వా మరీ గట్టిగా అయిపోకుండా ఉండడానికి పాలు పోస్తారు. మనం ఎక్కడ నీరు వాడం కదా. ఇప్పుడు బీట్రూట్లో పాలన్నీ దాదాపు ఎగిరిపోయాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం ఇంకా పాలు ఉన్నాయి. ఇలా ఉండంగానే మనం బెల్లం వేసుకుందాం. మీరు పంచదార కావాలన్నా వేసుకోండి. మీరు బీట్రూట్ ఎంత తీసుకున్నారో దానిలో సగం బెల్లం తీసుకోవాలి. ఇందాక బీట్రూట్ గిన్నెకి నిండా వచ్చింది, ఇప్పుడు బెల్లం దానిలో సగం తీసుకున్నాను. అంటే 1/2 kg బీట్రూట్కి 1/2 kg బెల్లం తీసుకోవాలి. బీట్రూట్ కొలత ప్రకారం అయితే 1/2 kgకి 1/2 kg తీసుకొని ఈ బెల్లాన్ని అంతటినీ సన్నగా ముక్కలు కొట్టుకొని ఇప్పుడు వేయండి. ఇప్పుడు ఈ బెల్లం వేయగానే మళ్ళీ కొంచెం జారుగా అయిపోతుంది. మళ్ళీ కొంచెం వాటర్ వస్తుంది. పాలు వేసాము, ఈ బీట్రూట్ మళ్ళీ బెల్లానికి అన్నిటికీ ఇంకొంచెం పలచగా అయిపోతుంది. అప్పుడు దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం అంతట్లో ఈ బీట్రూట్ ఉడికిపోయేటట్టుగా ఇలా బాగా కదుపుకుంటూ, చూసారుగా ఇదిగో బాగా ఎక్కువ కలిసిపోతుంది. ఎక్కువ కరిగింది కదా, ఇలా నీరులా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు దీని అంతటిని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొట్టుకోండి. బాగా కలుపుతూ ఉండండి. బెల్లం వేసి పాలు వేసిన దగ్గర నుంచి దగ్గర ఉండండి. అంతకుముందు మాత్రం అప్పుడప్పుడు వచ్చి తిప్పుకోవచ్చు. మన బాండీ కరెక్ట్గా కొంచెం మందపాటి బాండీ పెట్టుకున్నారంటే ఇలాంటివి మాడకుండాను అడుగంటకుండాను ఉంటాయి. చూశారు కదా, ఈ దశ వరకు రావాలి. ఇలాగా ఇంత గట్టిగా అయిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. దీన్ని కూడా కలిపేసుకొని ఇంకా చాలు, ఈ దశలో మనం దించేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని
స్టవ్ ఆపేసేయండి. ఇంకా మనం ఆరిపోయేసరికి ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది. ఇప్పుడే చాలా గట్టిగా అయిపోతే ఆరిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లార్చిన తర్వాత చక్కగా డిష్ అవుట్ చేసుకోండి. చాలా ఆరోగ్యకరమైన ఈ బీట్రూట్ హల్వా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.